మాట యేసు ప్రభు తానే చెప్పిన మాట. నేను తండ్రి యందు ఉన్నానో నా యందు మీరున్నారు, మీరు నా యందు నిలిచి ఉన్నారంటే మీరు ఫలించినట్లుగా. జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ మాట. మీరు ఫలించినట్లుగా మీరు ఏమనని అడగండి. నువ్వు ఫలించాలని, నీవు విశ్వాసం ఎదగాలని, నువ్వు ఆయన సొత్తుగా బ్రతకాలని దేవుడు ఏమంటున్నాడు, వాట్ ఎవర్, ఇంగ్లీష్లో సో బ్యూటిఫుల్, వాట్ ఎవర్ యు ఆస్క్, నా నామంలో తండ్రిని నువ్వు ఏమైతే అడుగుతున్నావు, ఎందుకంటే సోర్స్ తండ్రి, అబ్బా తండ్రి, ప్రొవైడర్ తండ్రి, అనుగ్రహించేవాడు తండ్రి. ఆయన దగ్గర నుండి వస్తుంది, నన్ను బట్టి వస్తుంది, నాలో నువ్వు ఉన్నావు కాబట్టి వస్తుంది. నా నామంలో అడుగు, అడుగుతే మీరు ఎదుగునట్లుగా మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు చాలామంది ఈ మాట మాత్రం తీసుకుంటారు, నా నామంలో మీరు ఏదైతే తండ్రిని అడుగుతారో మీకు అనుగ్రహించబడుతుంది. ఓ బ్యూటిఫుల్, నేను అడిగాను నాకు రాలేదే. స్టార్టింగ్ నుండి రా, మధ్య వయసులు తీసుకోవద్దు. నువ్వు ఆయన ఎందుకు నిలిచి ఉండి ఆయన ఎందుకు ఫలిస్తాను నువ్వు ఆశపడినట్లయితే నిన్ను కత్తిరించిన దేవుడు ఇదిగో కత్తిరించా ఎదుగుతానికి, ఫలిస్తానికి. కానీ నువ్వు ఫలించినట్లుగా ఇదిగో నెక్స్ట్ నీ ఆశ ఏంటి అడుగు, నీ కోరిక ఏంటి అడుగు. ఎందుకంటే నీకు చేస్తానో నువ్వు ఫలించాలి. నా ఆశంతో ఒకటే నువ్వు ఫలించాలి, దేవుడు కోరదంతా ఒకటే నువ్వు ఫలించాలి. ఫలిస్తానికి ఇష్ట కలిగి ఉన్నారా?